ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా వేచి చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల మంజూరుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్తో పాటు 3వ విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రైతులకు కీలక సూచన కూడా చేసింది ప్రభుత్వం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ జమ చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇప్పుడు 6,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతు సాగు సాయం కింద 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకే గత 2 సార్లు 7,000 రూపాయల చొప్పున మొత్తం 14,000 రూపాయలను అందించారు. చివరి విడతగా 6,000 అందించేందుకు తాజాగా నిర్ణయించారు. అయితే ఈ నిధుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పీఎం కిసాన్తో పాటు అన్నదాత నిధులు విడుదలయ్యాయి. మొన్న సంక్రాంతి సమయంలో చివరి విడత నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఈ నెల 24న ఈ 2 పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది.